ట్రైన్ జర్నీ అంటే తెలిసిందే కదా, రకరకాల మనుషులు, రకరకాల పద్ధతులు. కొంతమంది మనతో కలిసి కలివిడిగా బాగానే ఉంటారు, కొంతమంది వేరేగా ఉంటారు. ఈ కొండలు చూడగానే విజయవాడ వచ్చేసామా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు విజయవాడ అంటే కొండలే గుర్తొస్తాయి. మొన్న విజయవాడలో బాగా వరదలు వచ్చాయి కదా, అది బుడమేరు వాగు వల్ల అనుకుంటా. ఇదో కాదు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నరసాపురంలో 11ంటికి స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చేటప్పటికి అయితే 3 అయితే అయిపోయింది. బాగా ఆకలితో ఉన్నాను చెప్పి ఒక బిర్యానీ అయితే తీసుకున్నాను. ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఎంత వీలైతే అంత ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగోదు. మ్యాక్సిమం ఇందారి నుంచి ఏదైనా పులిహోర అలాంటివి అయితే తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే స్టేషన్లో ఫుడ్ అయితే అస్సలు బాగోదు, పైగా కాస్ట్ కూడా. ఏదోలా బిర్యానీ అయితే కొద్దిగా తినేసాను, ఎందుకంటే ఆకలితో ఉండలేం కదా, పైగా 100 రూపాయలు పెట్టుకున్నాము. ప్రజెంట్ విజయవాడ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. ఇంకా చాలామంది రికవరీ అవ్వాలనుకుంటా, వాళ్ళు కూడా త్వరగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇన్ని రోజులు ఆకాశంలో మేఘాలు ఎందుకు ఇలా నల్లగా ఉన్నాయని అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది ఇలా పెద్ద పెద్ద కంపెనీలు వదిలే పొగ వల్ల అని. మళ్ళీ ఇలాంటి కంపెనీలన్నీ